మనలో చాలా మంది వాషింగ్ మెషిన్ వాడతాం కానీ లోపల డ్రమ్ యొక్క బేస్ ఓపెన్ చేయడం కొంతమందికి రాదు. ఇక్కడ చూపించినట్టు ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఆ వాషింగ్ మెషిన్ డీప్ క్లీన్ చేసి దగ్గర 2 నెలలు అయిపోతుంది. ఓపెన్ చేసి చూస్తే ఆ మురికి చూడండి మామూలుగా లేదు. ఇది ఇలానే ఉంటే మనం అందులో బట్టలు వేసి వాషింగ్ చేసినా కూడా ఉపయోగం లేదు సరి కదా. కరెంట్ దండగా అలాగే బట్టల లైఫ్ టైం కూడా చాలా తగ్గిపోతుంది. కనీసం 2 నెలలకు ఒకసారైనా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. దానికోసం నేను హ్యాపీ ప్లానెట్ వాళ్ళ వాషింగ్ మెషిన్ క్లీనర్ అండ్ డీస్కేలర్ తీసుకున్నాను. దీనిలో మనకి మొత్తం 8 టాబ్లెట్స్ ఉంటాయి. 1 బాక్స్ వచ్చేసి మనకి ఈజీగా 8 మంత్స్ వచ్చేస్తుందండి. మీరు గానీ ఫస్ట్ టైం మీ వాషింగ్ మెషిన్ ని డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నట్లయితే 2 టాబ్లెట్స్ యూస్ చేయండి. ఆ తర్వాత రెగ్యులర్ గా 1 సైకిల్ కి 1 టాబ్లెట్ సరిపోతుంది. నేను క్లీన్ చేయడం ఫస్ట్ టైం కాదు కాబట్టి 1 టాబ్లెట్ యూస్ చేశాను. ఈ టాబ్లెట్ డ్రమ్ లో వేసిన తర్వాత మన వాషింగ్ మెషిన్ లో టబ్ క్లీనింగ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకుని రిలాక్స్ అయిపోవడమే. చూసారు కదా, ఫస్ట్ సైకిల్ కి మనకి వాటర్ లో మురికి కనిపిస్తుంది. దీన్ని యూస్ చేయడం వల్ల మన బట్టల డ్యామేజ్ ని తగ్గించుకోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. మొత్తం వాషింగ్ సైకిల్ అయిపోయిన తర్వాత ఒకసారి లోపల డ్రమ్ ఓపెన్ చేసి చూద్దాం. లైట్ గా ఎక్సెస్ వాటర్ ఉంటుంది. ఏదైనా డ్రై క్లాత్ తీసుకుని ఆ వాటర్ అంతా తుడిచేసుకోవడమే. అంతేనండి, మళ్ళీ మన వాషింగ్ మెషిన్ రెగ్యులర్ గా యూస్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. 8 టాబ్లెట్స్ ఉన్న ఈ ఒక్క బాక్స్ కాస్ట్ 200 రూపాయలు మాత్రమే. ఈ ప్రోడక్ట్ అమెజాన్ ఇంకా హ్యాపీ ప్లానెట్ వాళ్ళ వెబ్సైట్ లో దొరుకుతుంది. ప్రోడక్ట్ లింక్ స్క్రీన్ లో ట్యాగ్ చేస్తున్నా, క్లిక్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి.